ఆ హాలు ఒక్కొక్కరు అద్దెకు తీసుకుంటారు. అసలు నిజంగా ఆత్మీయత అంటే అక్కడే కనబడద్దు మనకి. వాళ్ళు తెల్లారగట్ల స్నానం చేసి చంటి పిల్లలతో సహా వచ్చేసారు. తెల్లారగట్ల స్నానాలు చేసి చంటి పిల్లలతో సహా వచ్చేసి ప్రార్థనలో ఉన్నారు. అంతే నాయన, తెల్లారకుండానే ఎంత చిన్న చిన్న పిల్లలు స్నానాలు చేసి రెడీ చేయించే ఎలా వచ్చేసారు అనిపించింది నాకు. నిజంగా ఆశ్చర్యం వేసింది. మనమా 9 అయినా సరే అవదు, 10 అయినా సరే అవదు, 11 అయినా సరే అవదు, ఆరాధన అయిపోతుందంటే అప్పుడు వస్తారు, ఆఖరిన కానుకేయడానికి వస్తారు కొంతమంది. ఏంది ఇది? పరిస్థితులు మారాలి. పల్లెటూరు వాతావరణం ఏమైనా పట్టణానికి వెళ్ళింది, పట్టణం ఆత్మీయత ఏమో పల్లెటూరుకి వచ్చింది. పల్లెటూరు ఆత్మీయత ఏమో పట్టణం వెళ్ళింది, పట్టణం ఆత్మీయత ఏమో పల్లెటూరు వచ్చింది. పట్టణంలో వాళ్ళందరూనేమో దేవుని పని కొరకు పరుగులు పెడతా ఉంటే, పల్లెటూరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ పట్టణంలో వాళ్ళలాగానే సెల్ ఫోన్లు అట్టుకునో లేకపోతే ఇంకోటి అట్టుకునో వాళ్ళ కాలయాపన చేస్తూ ఉన్నారు. వీళ్ళని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.